తూర్పు గోదావరి జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, జనతా వారధి కో కన్వీనర్ బండి సత్యప్రసాద్, యానపు యేసు స్వామి, సూర్యకిరణ్, మీనాక్షి, శేషాద్రి రవిశంకర్ తదితరులు గోవుల అక్రమ రవాణా నిరోధించాలని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ కు వినతి పత్రం సమర్పించారు. గోవుల అక్రమ రవాణాను సమర్థవంతంగా అరికట్టి చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి బీజేపీ జనతా వారధి బృందం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బీజేపీ జిల్లా కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమానికి గోవుల అక్రమ రవాణాకు సంబంధించి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయని వారు ప్రస్తావించారు. గోవుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి సున్నిత ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేయాలని వారు కోరారు. గోవుల అక్రమ రవాణాకు సంబంధించిన ప్రతి ఫిర్యాదును అత్యవసరంగా స్వీకరించి వెంటనే స్పందించాలని, చట్టవిరుద్ధ రవాణా నిర్ధారణ అయితే సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం కఠిన కేసులు నమోదు చేయాలని, అక్రమ గో రవాణాకు పాల్పడే ముఠాలపై సమాచార సేకరణ చేసి అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో ప్రజా మద్దతుతో ఉద్యమ కార్యాచరణ చేస్తామని పేర్కొన్నారు. ఈ యొక్క యాక్ట్ గోవధను నిషేధించాలి, గోవధ పాల్పడే ఎవరైతే ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ యొక్క చట్టం తెలియజేస్తూ ఉంది. గోప్రేమికులకు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఒక సూచన చేస్తూ ఉన్నాము. మీకు గోవులపై ఉన్నటువంటి ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ వాటిని రక్షించడానికి ఉండాలి. అదేవిధంగా మీ మీద కూడా మీకు ఇబ్బంది కలగకుండా ఉండాలి, మీకు కూడా రక్షణగా ఉండాలి. ప్రతి ఫిర్యాదును కూడా మీరు అత్యవసరంగా స్వీకరించాలని చెప్పి, చట్ట విరుద్ధ రవాణా నిర్ధారణ అయితే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి, పశువుల రవాణాకు సంబంధించినటువంటి కేంద్ర రాష్ట్ర ఏవైతే ప్రభుత్వాలకు సంబంధించిన చట్టాలు ఉన్నాయో వాటిని పోలీసు సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని చెప్పి, గోరక్షణ పేరుతో హింస, చట్ట వ్యతిరేక చర్యలు జరగకుండా చూడటంతో పాటు చట్టబద్ధంగా సమాచారం ఇచ్చిన వారిపై అనవసరంగా కేసులు నమోదు చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎస్పీ గారిని మేము కోరుతా ఉన్నాము. తూర్పు గోదావరి జిల్లాకి సంబంధించినటువంటి